బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘం అత్యవసర సమావేశం నిర్వహించారు. 2024-2025 రివైజ్డ్ బడ్జెట్లో 2025-26 బడ్జెట్ అంచనాలు ఆమోదించారు. 2025-2026 సంవత్సరానికి 62.65 కోట్ల రూపాయల బడ్జెట్ని సభలో ప్రవేశపెట్టగా ఆమోదించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధులు విడుదల చేస్తున్నాం. నిన్న ఏరియా హాస్పిటల్లో 23 లక్షలతో క్రిటికల్ కేర్ సాధించుకున్నాం. ఇంకా కుందేరు మురుగు కాల్వ మొత్తం 420 ఎకరాలుగా సర్వే చేసి కుందేరును పారివాహక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం శాసనసభ్యులు ఎంఎం కొండయ్యను పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు. ఈ ఊరు వచ్చేటువంటి అవకాశం నాకు దొరికింది కనుక ప్రజలకి నేను సేవ చేసే ఉద్దేశం తప్ప రెండో ఆలోచన లేదు. ఇదే పద్ధతిలో కంటిన్యూ అవుతా. మున్సిపల్ చైర్పర్సన్ జగన్ శ్రీనివాసరావు గారికి, అలాగే గౌరవ మున్సిపల్ కౌన్సిలర్స్, కోఆప్షన్ మెంబరు, అలాగే కమిషనర్, మిగిలినటువంటి అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. దానికి సంబంధించి నిన్న సూపరింటెండెంట్ గారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. క్రిటికల్ కేర్ బిల్డింగ్ వచ్చిన వెంటనే అది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. ఇక అలాగే మంచినీళ్ళ విషయానికి వస్తే మరి స్వామీజీ గారు మనకి ఫిల్టర్ వాటర్ ఇస్తున్నారు, అది సక్రమంగానే ఉంది అని చెప్పేసి, అవసరం లేదని చెప్పారు. సో ఏమైనా ఉంటే మనందరం కూడా బేసిక్గా లేవండి. నాకు గ్రూపిజం లేదండి. ప్రతి ఒక్కరు ఏం చెప్పినా పని చేసుకుంటే వెళ్ళడమే నా లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. నేను చూశాను, నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవాళ కూడా ఏ పద్ధతిలో నేను వెళ్తున్నానో అదే పద్ధతిలో నేను వెళ్తాను. ఏదైతే నేను అనుకుంటానో అది మీ ద్వారా కానీ ఇంకోటి ద్వారా కానీ చెప్పి ముందుకెళ్ళి చేయించుకుంటాను తప్ప ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు లేదు. కలిసి పనిచేసేటువంటి ఉద్దేశంతో